బాస్ టీ20 వరల్డ్ కప్ 2026 నుండి పాకిస్తాన్ కూడా వైదొలగనుందా? బంగ్లాదేశ్ గొడవ, పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్, ఇబ్బందుల్లో ఐసీసీ, బీసీసీఐ. దీని వెనకున్న అసలు నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బాస్. 7th Feb నుండి టీ20 వరల్డ్ కప్ మొదలవ్వాలి. కానీ బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఐసీసీకి బాయ్కాట్ బెదిరింపులు చేస్తోంది. మేం కూడా టీ20 వరల్డ్ కప్ ఆడము, బాయ్కాట్ చేస్తామని ధమ్కీ ఇస్తుంది. ఒకవైపు బంగ్లాదేశ్ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ మా మ్యాచ్లు ఇండియాలోనే నిర్వహిస్తాం అంటే మేం ఇండియాలో అడుగుపెట్టాం, టీ20 వరల్డ్ కప్లో అసలు పాల్గొనాం అని తేల్చి చెబుతుంది. మా మ్యాచ్లు శ్రీలంకకి షిఫ్ట్ చేస్తేనే వరల్డ్ కప్ ఆడతామని తెగేసి చెబుతుంది. ఇక ఈ వివాదంలో ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్కి అగేనెస్ట్గా ఉంటే పాకిస్తాన్ మాత్రం బంగ్లాకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇక పాక్ ఎందుకు సపోర్ట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ ఇష్యూలో ఇండియా ఉంది కాబట్టి. ఈ వివాదానికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదం వల్ల పాక్కి వచ్చే నష్టం కానీ పైసా లాభం కానీ లేనే లేవు. బట్ ఇండియా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అనవసరంగా వివాదంలోకి దూరి బంగ్లాదేశ్కి పూర్తి మద్దతు తెలుపుతోంది. కేవలం మద్దతు మాత్రమే కాదు బాస్, మాటల్లోనే మేం కూడా టీ20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తాం అని ఐసీసీకే ధమ్కీ ఇచ్చేసింది. పైగా పాక్ టీం టీ20 వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ని ఆపేసింది. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొనాలంటే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. ప్రాక్టీస్ సెషన్స్లో చెమటలు చిందించాలి. బట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్లేయర్స్కి క్లియర్ మెసేజ్ సెండ్ చేసిందంట, వరల్డ్ కప్ కోసం జరిగే ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ రద్దు చేసుకోండి అని. అంటే స్వయంగా పీసీబీనే ప్లేయర్స్ ప్రిపరేషన్ని అడ్డుకుంటుంది. ఎలాంటి ప్రాక్టీస్ చేయొద్దని ప్లేయర్స్కి అల్టిమేటం జారీ చేసిందట. సో పాక్ టీం 2026 వరల్డ్ కప్ కోసం ఎలాంటి ప్రాక్టీస్ క్యాంప్లను నిర్వహించడం లేదు. మరి వీటన్నింటినీ చూస్తే పాక్ టీం కూడా టీ20 వరల్డ్ కప్లో పాల్గొనకూడదని నిర్ణయం చేసుకుందా అంటే అవుననే చెప్పాలి. ఆల్రెడీ ఒకవైపు బంగ్లాదేశ్ వివాదాన్ని ఎలా సద్దుమణిగేలా చేయాలని ఐసీసీ ప్రయత్నిస్తుంటే పాక్ ఆ వివాదాన్ని పెద్దది చేసేలా బంగ్లాదేశ్కి సపోర్ట్గా నిలుస్తుంది. ఐసీసీని, బీసీసీఐని ఇరకాటంలో పెడుతుంది. యాక్చువల్గా ఈ ఇష్యూలో స్టార్టింగ్లోనే ఐసీసీ క్లియర్గా బంగ్లాదేశ్కి చెప్పేసింది, మీ మ్యాచ్లని ఇండియా బయట షిఫ్ట్ చేయడానికి వీలు కాదు, ఆడితే ఇండియాలో ఆడండి, లేదంటే మీ పాయింట్స్ వదిలి వరల్డ్ కప్ నుండి బయటకు వెళ్ళిపోండి అని. ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ మీరు బంగ్లాదేశ్ లేకుండా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలి అనుకుంటే మాత్రం మేం కూడా వరల్డ్ కప్లో పాల్గొనాం అని ఐసీసీకే ధమ్కీ ఇచ్చేసింది. బాస్, బంగ్లాదేశ్ పాక్ నుండి విడిపోయిన దేశం. యాక్చువల్గా పాక్కి బంగ్లాదేశ్కి అస్సలు పడదు. బంగ్లాదేశ్ కూడా ఇంతకుముందు పాకిస్తాన్తో బయలాటరల్ సిరీస్లో ఆడడానికి విముఖత చూపించింది. ఆ టైంలో పాక్ ఎంత ట్రై చేసినా బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆ రెండు శత్రు దేశాలు కేవలం ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ని ఇరకాటంలో పెట్టాలన్న ఒక్క ఉద్దేశంతో పాక్, బంగ్లాదేశ్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి అనిపిస్తుంది. మరి వరల్డ్ కప్లో రెండు టీంలు ఆడను అంటే అసలు వరల్డ్ కప్ జరుగుతుందా? ఇది నిజంగా ఐసీసీని ఇబ్బందులకు గురి చేసే విషయమే. ఈ సంవత్సరం ఐసీసీ నిర్వహిస్తున్న ఒక్క మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్. కానీ అదే ఇప్పుడు జరుగుతుందా లేదా అన్నది సందేహం. మరి ఈ ఇష్యూ ఇంకా పెద్దది అవ్వకముందే ఐసీసీ త్వరగా ఈ వివాదానికి పరిష్కారాన్ని ఆలోచించాలి. అఫ్కోర్స్ ప్రస్తుతం బంతి బంగ్లా పాక్ కోర్టులో ఉంది కాబట్టి పిచ్చి ధమ్కీలు ఇస్తున్నారు. వన్స్ టీ20 వరల్డ్ కప్ సజావుగా నిర్వహించిందా ఐసీసీ, ఆ తర్వాత ఈ రెండు బోర్డులకు అసలైన జలక్ ఐసీసీ తప్పకుండా ఇస్తుంది. పీసీబీ, బీసీబీ బోర్డులకు కోలుకోలేని దెబ్బ ఐసీసీ ఖచ్చితంగా కొడుతుంది. ఇలానే జరుగుతుందని నాకైతే బలంగా అనిపిస్తుంది బాస్. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. మరి బంగ్లా పాక్ బెదిరింపులకు ఐసీసీ తలవంచాలా? ఎస్ ఆర్ నో? దీనిపైన కూడా మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి బాస్. ఇక ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.